ఇంకోటి మెక్కినాం కమలాపూర్ అక్కడ గెచ్చుకెలు ఉన్నాయి. గెచ్చుకెల దగ్గర మొత్తం ఇట్లా బ్రేక్ లాగా వచ్చినాయి అయితే మొత్తం పొలాల పడ్డాం. డ్రైవర్ నడపలేడు, కింద నడిచాడు. చాలా బాధాకరం. ఎందుకంటే ఒక 20 నుంచి 30 మంది పిల్లలు మా గ్రామానికి చెందిన పిల్లలు రోజు వెళ్తారు, రోజు స్కూల్కి వెళ్తారు. మేము అన్ని నమ్మకంతో స్కూల్ మీద యాజమాన్యం నమ్మకంతో మేము పంపిస్తున్నాము. ఈరోజు అతను డ్రైవర్ నడపకుండా క్లీనర్కి ఇచ్చి ఇంతమంది ప్రాణాలకు కొద్దిగా ఒక 10-15 నిమిషాలు ఏమన్నా మిస్టేక్ అయినా పడితే ప్రాణాలంది పోతుండే. అలాగే ఈ పొలం అతను కూడా మొత్తం రోడ్డుకు మొత్తం వెడల్పు లేకుండా మొత్తం నరకొచ్చేస్తుండు. మనకు రోడ్డు నుంచి మిడిల్ నుంచి 30 ఫీట్ల 60 ఫీట్ల రోడ్ ఇది అంతా తక్కువ ఉన్నది రోడ్డు. ఇప్పుడు ఇట్లా పోతే ప్రాణాలు పోతే ఎవరు వస్తారు? దీని మీద అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కానీ స్పందించి ఈ రోడ్డుపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మోడల్ స్కూల్ వెళ్ళి నా కొడుకుని దింపేసి వస్తున్నా సార్. ఇంకా మా తమ్ముడు కొడుకుంటాడు చిన్నోడు. నేను కూడా బస్సుని చూసినా, ఆల్రెడీ ఇక్కడ నుంచి చూసిన సాయి వస్తుందని చెప్పి అక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ కూడా చూసి నేనేం చేసిన ఆ బండి అనుకో రప్పన నాకు ఎగ్దమ్ ఒక్కసారి సౌండ్ వచ్చేసింది. అది నేను కూడా స్పీడ్గా వచ్చేసి బండి అక్కడ వచ్చేసి పెట్టేసి వాళ్ళని లేపడం ట్రై చేస్తున్నాను. నాకు కొంచెం యాక్సిడెంట్ అవుతుంది లేపడం. అంతట్లో ఒక తాత వచ్చాడు. ఒక తాత ప్లీజ్ రావా అని ఆయన వచ్చిండు. ఆయన వచ్చి అప్పటికి క్లీనర్ ఏం చేస్తున్నాడు, పిల్లగాన్ని పైకి లేపుతున్నాడు. అతను కూడా బురదలోకి దింపేసి అతను కూడా తీసుకుంటా ఉన్న వాళ్ళందరినీ ఒడ్డుకు లాగేసినాం మొత్తం అందరినీ. అంత లోపల లేడీస్ అందిర్రు, మళ్ళీ మా ఊరు వాళ్ళు వచ్చారు, మళ్ళీ కమలాపూర్ వాళ్ళు అందరూ వచ్చి అందరూ హెల్ప్ చేసారు. మొత్తం మేడంలు కూడా 2 మేడం ఉన్న దాంట్లో వాళ్ళని కూడా అందరినీ బయటకు తీసినాం. అందరినీ బయటకు తీసేసి కూర్చుంటే పెట్టినాం. కానీ పిల్లగాళ్ళు ఏడుస్తున్నారు, చాలా భయపడి ఏడుస్తున్నారు. అందరు పేరెంట్స్ కూడా మొత్తం టోటల్గా అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు కలిసి మొత్తం వాళ్ళని దగ్గర తీసుకున్నారు. కొంచెం వాళ్ళు కూడా కూలేరు, కాకపోతే 2-3 దెబ్బలు లేదు. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. డాక్టర్ చూసి చెప్తే మరి ఏమైందని తర్వాత ఏర్పడుతుంది. నుంచి నైపేట పోయే దారి లోపల మనకు ఆంకాలమ్మ ఎదురుగా కొంత బావి ఉన్నది సార్. ఈ బావి లోపల మనకి ఇంతకుముందు రాష్ట్రంలో జరిగినటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మనం నైట్లో ఏ టైంలో రాత్రి లోపల వచ్చినా కానీ చిన్న సంఘటన జరిగినా కూడా కాబట్టి మనకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది సార్. ఎందుకంటే మనకు ప్రమాదం కన్నా చికిత్స కన్నా నివారణ ముఖ్యమైనట్టు మనం జరగకన్నా ముందే దీన్ని పూర్తి చేసుకుంటే ఇటు సైడ్ కానీ చాలా డేంజర్గా ఉంది దగ్గర. ఖచ్చితంగా ఇది పూడ్చాలి, లేకపోతే ఇది చిన్న ప్రమాదం అనుకుంటా కానీ రేపు పెద్దగా అయితే సార్. దీనికోసం మీరు ఆలోచన చేసి 60 ఫీట్ల రోడ్ సార్ ఇది. కాబట్టి రోడ్డు భవన శాఖ వారు కానీ మన గ్రామస్తులు కానీ కలిసి మొత్తం పూర్తి చేస్తేనే మంచిది. లేకపోతే సార్ ఇక్కడ చూడండి, మీరు ఎంత అంచు లోపల ఉన్నది. ఒక ట్రాక్టర్ వచ్చి ఇంకో బైక్ రారా సార్ పరిస్థితి చూడండి. ఒక ట్రాక్టర్ వస్తే బైక్ రాదు. 60 ఫీట్ల రోడ్ లోపల ఇంత ఘోరం ఉంటే జరిగిందనుకో దీనికి ఎవరు బాధ్యులు సార్? కాబట్టి దీని గురించి మీరు ఆలోచన చేసి దీన్ని తగిన చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాం సార్.